నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొందరు నాయకుల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నది పరమపదించిన తర్వాత వాళ్ళ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము అని అంటే అది కదా వాళ్ళ గొప్పతనము అనేసి అని ప్రతిసారి కీర్తించడం, పొగడము, వాళ్ళు చేసిన సంస్కరణలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ జాతి కోసమా, లేకపోతే పార్టీ కోసమా, లేకపోతే వాళ్ళ రాష్ట్రం కోసమా, ప్రాంతం కోసమా, కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేయడము, లేకపోతే ప్రజల కోసం మమేకమవుతూ ఉండడము, ఇలాంటి అనేక సందర్భాల్లో కొంతమంది నేతల్ని మనం గుర్తు చేసుకుంటాం. దాంట్లో రాజకీయాల్లో నిజాయితీ పరులు అంటే వేల మీద లెక్కబెట్టవచ్చు. అది ఆనాటి నేతలకే చెందింది తప్పితే ఈ కాలంలో అంటే భూతద్దం వేసి వెతికినా దొరుకుతారో లేదో అది ప్రజలకే తెలుసు. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా, కానీ ఈ కాలంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేసి అని అంటే మడమ తిప్పని నేతగా, అవినీతి మరకలు అంటని ఒక వ్యక్తిగా, దాంతోపాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి తనదైన ముద్ర వేసుకొని అప్పటి తరం నుంచి మొదలుకొని ఇప్పటి తరం వరకు ఈ నేత గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే ముద్రగడ పద్మనాభం గారు. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గురించి అనేక అంశాలకు సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని తెలిసి మాట్లాడుతున్న విషయాలు కొందరివి, వాళ్ళకు తోచిన విధంగా చెప్తున్న విషయాలు మరికొన్ని. ఆయన ఎంటైర్ లైఫ్ జర్నీకి సంబంధించి తెలుగు రాజ్యం మరొక్కసారి మీకు అందించే ప్రయత్నం చేయబోతోంది. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే కొన్ని లోపాలు అనేది మనిషి జీవితంలో ఎక్కడైనా ఉంటాయి, కానీ స్వార్థంతో అవి అతను చేసి ఉండుంటే అది వేరే రకంగా ఉండేది. బట్ ముద్రగడ గారి విషయంలో స్వార్థంతో ఆయన ఏనాడు ఈ పని చేశాడు అన్న అపవాదును ఆయన మూట కట్టుకోలేదు. కానీ ఇంత నిజాయితీగా ఉండి ఎందుకు ఎదగలేదు, ఇంత నిజాయితీగా ఉండి ఎందుకు ముందుకు వెళ్ళలేదు అని అంటే ఏం చెప్తారు? రాజకీయంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసేటటువంటి చారిత్రక తప్పిదాల వల్ల ఎదగాల్సినటువంటి స్థాయికి, అందుకోవాల్సినటువంటి ఎత్తులకి ఎదగలేకపోయినటువంటి నేతగా నేను ముద్రగడ పద్మనాభం గారిని నేను విశ్లేషిస్తాను. ఎందుకు అంటే ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయపరమైనటువంటి అలాది గంగాధర రామారావు గారి ఆలోచనల మేరకు నల్లా సూర్యచంద్రరావు గారు, కోనసీమ బెబ్బులి నల్లా సూర్యచంద్రరావు గారు, అట్లాగే నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు దానిని తలకెత్తుకొని దానిని రిజర్వేషన్ పోరాట సమితి పేరిట వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా, తెలుగుదేశం హయాంలో ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు, మా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఏవైతే గతంలో ఉన్నాయి రిజర్వేషన్లు తొలగించిన రిజర్వేషన్లు కొనసాగించమనో తిరిగి కల్పించమనో కోరేటటువంటి అవకాశం ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది కదని పద్మనాభం గారు వచ్చి ఆ సభలో ఆయన ఆసీనులు కావడం, అక్కడి నుంచి ఏంటంటే ఆయన నిరాహార దీక్ష చేయటం, అది మొత్తం పద్మనాభం గారి వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారు, వారు వచ్చి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడం ఇత్యాది వరుస సంఘటనలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రావటం, జీవో నెంబర్ 30 ఇవన్నీ కూడా జరిగినటువంటి అంశాలు. ఆ తర్వాత ఏమైందంటే 94 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారిని ప్రజలు తిరస్కరించారు, ఓడించారు. ఎందుకు? సామాజిక వర్గం గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి. ఒక నియోజకవర్గం అంటే సామాజిక వర్గం, అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి ఒక నియోజకవర్గంలో. మీరు సామాజిక వర్గానికి కులపరమైనటువంటి ఆలోచన రీత్యా ఒక కులానికి మీరు ఒక పరిధికి లోబడినటువంటి నాయకుడిగా మీరు మారిపోతున్నారు అనేటటువంటి ఆలోచన మిగతా సామాజిక వర్గాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని వాళ్ళు డిజోన్ చేసుకుంటారు. ఆ డిజోన్ చేసుకున్నటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు ఓడిపోయారు. ఆయన తన తప్పుని అర్థం చేసుకుని ఆయన 99 ఎన్నికల ముందు వరకు స్తబ్దుగా ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజుకు ఆ రోజు బలపడుతూ వస్తున్నటువంటి సమయం, డాక్టర్ దాసనారాయణరావు గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఒక స్టార్ క్యాంపెయినర్గానే అవతరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. మిర్యాల వెంకటరావు గారు లాంటి వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ నేతకి ఎక్కడెక్కడ ఏ స్థానం కల్పించాలనేటటువంటి ఒక అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారంటే పార్టీ మారాలనుకుంటున్నారు, తిరిగి తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటున్నారు అన్న విషయం తెలిసింది. తెలిసిన తర్వాత మిర్యాల వెంకటరావు గారు లాంటి వాళ్ళు సూచించారు. ఏమని సూచించారంటే, పద్మనాభం దయచేసి వస్తే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చేసావు, కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందావు, రాష్ట్ర మంత్రి అయ్యావు,
ఉద్యమం అన్నావు, ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు, వెనుకబడిన తరగతుల్లో చేర్చాలనేటటువంటి ఉద్యమాన్ని కొంత దూరం తీసుకెళ్ళి సరే అది ఎప్పుడు ఏ దశలో ఉంది, ఏ దిశగా వెళ్ళిందో కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని మాత్రం విడిచిపెట్టద్దు. ఎందుకంటే గీతే ముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఆ తర్వాత నీకు అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ సమయానికి ఏంటంటే సామాజిక వర్గం నుంచి ఫేసెస్ కావాల్సి వస్తాయి. దయచేసి పార్టీ మారేటటువంటి నిర్ణయం తీసుకోకు అని మిర్యాల వెంకట్రావు గారు ఆయనకి హితవు పలికారు. అయితే ఆ హితవుని పెడచెవిని పెట్టి దాసనారాయణరావు గారికి కాంగ్రెస్లో చాలా ప్రాధాన్యత లభిస్తోంది, చేగుండి హరిరామజోగయ్య గారికి చాలా ప్రాధాన్యత లభిస్తోంది. ఇట్లాంటి కారణాలు సంగీత వెంకటరెడ్డి గారికి ప్రాధాన్యత లభిస్తుంది, ఆయన ఇంకా ఉన్నారు. ఇట్లాంటివన్నీ ముద్దగడ పద్మనాభం గారు వాటినన్నీ చూసి వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరి 99 ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా ఆయన గెలిచారు. ఒక పర్యాయం పూర్తిగా ఆయన లోక్సభ సభ్యుడిగా రాణించారు. 2004 ఎన్నికల నుంచి రాజకీయంగా మసకబారటం మొదలైంది. ఎందుకంటే 2004 అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, 2004, 2009, ఆ తర్వాత ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురానికి వెళ్ళి పోటీ చేశారు. మధ్యలో ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఒకసారి పోటీ చేశారు. ఇట్లా వంగాగీత గారి చేతిలో 2009లో ఓడిపోయింది. వంగాగీత గారి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆవిడ గెలిచినప్పుడు ఇట్లా మీకేంటంటే ఉత్థాన పతనాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మనకు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత 2016 ఆ సమయంలో ఆయన పిలుపుకి మేరకు అప్పుడు ఉన్నటువంటి నేతలందరూ కూడా తరలి వెళ్ళటం, తుని ఘటన ఇవన్నీ మనందరికీ తెలుసు. సభ ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి ఆ సమయంలో ఏంటంటే కుటుంబ సభ్యుల్ని పోలీస్ అధికారులు వేధించినటువంటి తీరు, అది ప్రభుత్వ దమన నీతికి పరాకాష్ట అని అందరూ అప్పుడు వెలుగెత్తి ఇది చేశారు. వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించారు. కుటుంబ సభ్యుల్ని నిర్బంధించి వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే వ్యూహం లేని ఉద్యమం ఎప్పుడు ఫలితం ఇవ్వదండి. వ్యూహం లేని ఉద్యమం ఎప్పుడు ఫలితం ఇవ్వదు. మీరు వ్యూహాత్మకంగా పావులు కదిపితేనే మీరు ఉద్యమాల్ని నిర్మించిన వాళ్ళు అవుతారు, ఉద్యమాల్ని సత్ఫలితాలు సాధించిన వాళ్ళు అవుతారు. వాటి వరకు చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాస్తంత కష్టం కలిగిన, వాళ్ళకి కాస్తంత బాధ కలిగిన, వ్యూహాత్మకంగా మీకు ఉద్యమాల్ని నిర్మించి ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా నడిపి కొద్దో గొప్పో కాదు ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున సత్ఫలితాలు సాధించినటువంటి వ్యక్తి మిర్యాల వెంకట్రావు గారు. సామాజికోద్యమ సూర్యుడిగా ఆయన జీవితం ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం అన్నది మనకు అర్థమవుతుంది. పద్మనాభం గారు ఎప్పుడూ వెనుకబడిన తరగతులలో చేర్చాలనేటటువంటి అంశాన్ని దానిని తలకెత్తుకున్నప్పుడు ఏమవుతూ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే టామ్ అండ్ జెర్రీ వార్లాగా రిలేషన్షిప్ లాగా సాగింది వాళ్ళిద్దరిది. వారి అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక కమిషన్ వేసేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కమిషన్ మీకు వచ్చేది. పుట్టుస్వామి కమిషన్ ఒకసారి, మంజునాథ కమిషన్ ఒకసారి, ఇట్లా కమిషన్లు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు. ఆ నివేదికలు తెప్పించుకున్నాడు. ఈ కాలయాపన కొనసాగుతూ ఉంటుంది. ఇది సుప్రీంకోర్టులో పరిధిలో ఉంది అన్న విషయం మనం ఇది ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభ సభ్యులు ఎవరైతే మన లోక్సభ సభ్యులు ఉంటారో, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు పూనుకొని సుప్రీంకోర్టులో దీనిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ధర్మాసనం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాసనం ముందు పెట్టి దీనిని తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 19 ఎన్నికలకు ముందు పాదయాత్రకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి ఈ అంశాన్ని లేవనెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు అది నా పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని విషయం అప్పుడే స్పష్టం చేసేసారు. సరే, ఆ తర్వాత మొన్న భాజపా వాళ్ళు సోము వీర్రాజు గారి ద్వారా మధ్యలో మీకు భాజపాకి మద్దతు పలికినటువంటి రోజులు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు ఆయన పోటీ చేయకుండా మన కృష్ణరాజు గారు, వీళ్ళు గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు లోక్సభ ఉప ఎన్నికల సమయంలో కృష్ణరాజు గారు కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు లోక్సభలో బీజేపీకి మద్దతు పలికారు పద్మనాభం గారు. అదొక ఘట్టం పక్కన పెడితే మీకు మొన్న భాజపాలో చేర్చుకోవాలనేటటువంటి చర్చ ఒకటి సాగింది. అది సోము వీర్రాజు గారి ద్వారా జరిగింది. అది స్తబ్దుగా ఉండిపోయింది. తర్వాత జనసేనకి ఖచ్చితంగా పద్మనాభం గారి సేవలు అవసరం అవుతాయి, జనసేనలోకి చేర్చుకోవాలనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని, ముద్రగడ పద్మనాభం గారిని ఏకతాటి మీదకి తీసుకురావాలనేటటువంటి కృషి పాపం తీవ్రంగా చేశారు. అయితే తెలుగుదేశంలో నాకున్నటువంటి
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏంటంటే పద్మనాభం గారు జనసేనకి మద్దతు పలికి లేదా జనసేన కండువా పద్మనాభం గారు కప్పుకొని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. జరగకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా బలం ఇంకా పెరుగుతుంది. అయితే రేపు కూటమి అధికారంలోకి వస్తే వచ్చిన రోజు నుంచి తిరిగి ఆయన వెనుకబడిన తరగతుల అంశాన్ని ఆయన తిరగదోడిన దగ్గర నుంచి ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి. అసలు ఇప్పుడు చేరిన వెంటనే జనసేన మీద ఆయన ఒత్తిడి తీసుకొస్తారు. ఈ అంశాన్ని మీరు పొందుపరచాలి, ఈ అంశాన్ని మీరు ప్రకటించాలి, వేదికల మీద దీనిని మీరు వాగ్దానం చేయాల్సి వస్తుందని ఆయన కోరతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ముఖ్య సలహాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూచించుంటారు. పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని కలవలేదు. పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను కలుస్తారు అని ముద్రగడ పద్మనాభం గారు కూడా పాపం ఎదురు చూడలేదు. హెలిప్యాడ్ కూడా సిద్ధమవుతోంది. పద్మనాభం గారి ఇంటి వెలుపల హెలిప్యాడ్ కూడా పవన్ కళ్యాణ్ గారు దిగడానికి హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడానికి వాళ్ళు ఆ సంస్థకి ఏవియేషన్ సంస్థ వాళ్ళు అక్కడికి వెళుతున్నారు అనేటటువంటి వార్తా కథనాలు కూడా ఇప్పుడు మనం విన్నాం. ఈయన వెళ్ళలేదు. ఆయన మనస్తాపం చెందారు. ఆ మనస్తాపం చెంది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వైకాపాలోకి వచ్చి ఒంటరిగా వచ్చి ఆయన కండువా కప్పుకోవటం, తన పేరు మార్చుకుంటాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అనేటటువంటి సవాలు విసరడం, పేరు మార్చుకోవటం, ఇవన్నీ మధ్యలో కుమార్తె బార్లపూడి క్రాంతి గారు ఉదంతం, ఇవన్నీ కూడా ఇవాళ మనం ఖచ్చితంగా వీటిని ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఓకే, దీంట్లో కొన్ని ఒకటి సంఘటనల దగ్గర స్టెప్ బై స్టెప్ వద్దాం. తప్పకుండా. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు బయట ముద్రగడ పద్మనాభం గారే అప్పటి కాపునాడు ఏంటి పేరు అది కాపునాడే కదా లీడ్ చేసింది ఆయన అని కొంతమంది, లేదు అప్పటికి పద్మనాభం గారికి అంత పేరు రాలేదు అన్న వాదన ఇంకొక వైపు. దీంట్లో ఇది నిజం. ముద్రగడ పద్మనాభం గారు అప్పటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకుడు మాత్రమే. ఆ రోజుకి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన రాష్ట్ర మంత్రిగా ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చేగొండ వెంకట హర్రామజోగి గారు అలరారుతున్నటువంటి సమయం. కాపునాడు కాపు మహాసభ అనేటటువంటి 2 టైటిల్స్ని మీకు అప్పుడున్నటువంటి ఆహ్వాన కమిటీ ఏదైతే ఉందో ఆహ్వాన కమిటీలో మిర్యాల వెంకటరావు గారు ముఖ్యులు, ఆ తర్వాత ఆకుల శివయ్యనాయుడు గారు, మొన్న పరమపదించినటువంటి జిఎస్ రావు గారు, మొన్నే పరమపదించారు మాజీ పిసిసి అధ్యక్షులు, కొవ్వూరు మాజీ శాసనసభ్యులు గడ్డం సూర్యచంద్రరావు గారు మొన్నే పరమపదించారు. నిడదవోలు మాజీ శాసనసభ్యులు మన శ్రీనివాస నాయుడు గారు తండ్రి గారు జిఎస్ రావు గారు, వీళ్ళందరూ ముఖ్యులండి. సంగీత వెంకటరెడ్డి గారు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సమయం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి చాలామంది ముఖ్య నేతలు, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలామంది ముఖ్య నేతలు, మరీ ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు సంబంధించి చాలామంది ముఖ్యులు ఆనాటి కాపునాడులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. పిళ్ళా వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఓకే, వీళ్ళెవరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు జైల్లో ఉన్నటువంటి రంగా గారి దగ్గరికి 2 టైటిల్స్ తీసుకువెళ్ళి చర్చించినటువంటి వాళ్ళల్లో చాలామంది, కొంతమంది విజయవాడలో ఇంకా జీవించే ఉన్నారు. వాళ్ళు కాపునాడు కాపు మహాసభ 2 పేర్లు ప్రతిపాదిస్తే అసలు ఈ కాపునాడు కాపు మహాసభ 2 మిర్యాల వెంకటరావు గారు ఈ 2 టైటిల్స్ని ఒప్పుకోవాలి. అప్పటిదాకా తెలగ బలిజ కాపు మహాసభ అనేటటువంటి టైటిల్తోనే 78-79 నుంచి మిర్యాల వెంకటరావు గారు అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కాపు అనేటటువంటి కుల ధృవీకరణ పత్రాలతో ఉంటారు కాబట్టి 3 పేర్లు ఉండాలన్నది వెంకటరావు గారి వాదన. అప్పటికి మహానాడు జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవం ఏదైతే ఉందో అది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే జరిగిందో అక్కడే కాపునాడు పేరుతో జూలై 10, మే 28, 29, 30 ఇవి జరిగినాయి. నెల రోజుల తేడాలో జూలై 10 జరగాలని నిర్ణయం తీసుకోవటం, కాపునాడు పేరుతో నిర్ణయం తీసుకుని దీనిని అమలుపరచడం, కాపునాడి ఉద్యమము లేకపోతే రంగయ్య గారిని కాపాడుకోవాలనేటటువంటి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని పద్మనాభం గారు, జోగయ్య గారు వాళ్ళ పదవులకు వాళ్ళు రాజీనామా చేసి రావటం వల్ల, అంటే వాళ్ళ పదవుల్ని వాళ్ళు త్యజించి వచ్చారు. త్యజించి రావటం వల్ల పదవుల్ని వాళ్ళు విడిచిపెట్టి రావటం వల్ల ఏంటంటే హీరో వర్షిప్ పెరిగింది. ఈ వేదిక మీద ముద్రగడ పద్మనాభం గారు మొత్తం లక్షలాది మందికి అభివాదం చేస్తున్నటువంటి ఫోటోలు, పేపర్ కట్టింగ్స్ ఇవాళ మనకి సోషల్ మీడియాలో మనకి అందుబాటులో ఉన్నాయి. వచ్చిన తర్వాత కాపునాడిని ముద్రగడ పద్మనాభం గారు లీడ్ చేయలేదు, స్పష్టం చేయదలుచుకున్నాను. కాపునాడు పుట్టుక, కాపునాడు పూర్వము పరము ఇవన్నీ కూడా మిర్యాల వెంకటరావు గారు శిష్య ప్రశిష్యులు వాటిని నడుపుకుంటూ నిర్వహించుకుంటూ భుజం కాస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు దశాబ్దాల తరబడి అనేది అంతే వాస్తవం. అయితే మీకు రాధారంగ మిత్రమండలిలో ఉన్నటువంటి సీనియర్ వంగవీటి రాధాకృష్ణ గారి అనుచరులు అనుయాయులు కావచ్చు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి అనుచరులు అనుయాయులు కావచ్చు, వాళ్ళు ఆ తర్వాత దీనిని కొనసాగించేటటువంటి క్రమంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది అనేది మనం స్పష్టం చేయదలుచుకున్నాం ఈరోజు.
కానీ రంగా గారి తర్వాత అవునన్నా కాదన్నా ఆ రేంజ్లో జనాల్లోకి వెళ్ళిందన్నా జన బాహుల్యాన్ని పొందిందన్నా ఓన్లీ ముద్రగడ గారే అంటే ఏమంటారు? ఏమండి ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి వేళ మన గుడివాడ అమర్నాథ్ గారి తండ్రి గారు అయినటువంటి గుడివాడ గురునాథరావు గారిని ఎవరు స్మరించుకోరండి. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే వస్తే మీకు శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రి అయి రాజకీయాల్లో తనదైనటువంటి శైలిలో ఆ జిల్లానే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కొంత అభిమానుల్ని మూటగట్టుకొని ప్రభావితుల్ని చేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి ఎవరు మాట్లాడుకోరండి. ఆ తర్వాత శాసనసభ్యుడు కాకపోయినా రాజకీయాల్లో ఆయన ఒకే ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇవాళ కాపు రిజర్వేషన్ పోరాట సమితి గురించి మనం ఎప్పుడైనా ఏదైనా మనం మాట్లాడుకోవాలి అంటే మిర్యాల వెంకట్రావు గారి శిష్యుడైనటువంటి కోనసీమ బిబ్బులి టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. నల్లా సూర్యచంద్రరావు గారి అన్నయ్య నల్లా విష్ణుమూర్తి గారు. ఆ తర్వాత 2016 ముద్రగడ పద్మనాభం గారి టీం ఏదైతే ఉందో ఆ టీంలో నల్లా విష్ణుమూర్తి గారు, ఆయన కుమారుడు నల్లా పవన్ గారు చాలా ప్రభావవంతమైన పాత్ర వాళ్ళు పోషించారు. ఆకుల రామకృష్ణ గారు కావచ్చు, వాసిరెడ్డి యేసుదాస్ గారు కావచ్చు, మన స్టూడియోకి విచ్చేసి మనకి 2 పర్యాయాలు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఆరేటి రామకృష్ణ ప్రకాష్ గారు కావచ్చు, వీళ్ళందరూ. ఇక్కడ విషయం ఏంటంటే మనకు హైదరాబాద్కి వచ్చేటప్పటికి వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు మీకు మన కంచెల కేశవరావు గారు చాలా ముందు ఉండేవారు. ఆయనకంటే ముందు అనంతల మదన్మోహన్ గారు ఉన్నారు. పి శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు సమయానుకూలంగా సందర్భానుసారంగా వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళు అందించేటటువంటి వాళ్ళు. అట్లాగే మరీ ముఖ్యంగా మనం ఇవాళ స్మరించుకోవాల్సినటువంటి మరొక ముఖ్య నేత టైగర్ పుంజాల సుధీర్ కుమార్ గారు, శివశంకర్ గారు అబ్బాయి, మలక్పేట మాజీ శాసనసభ్యులు. ఓకే, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాత్రల్ని వాళ్ళు ఆయా సమయాలలో అనుకూలంగా వాళ్ళు కృషి చేశారు, పోషించారు. వాళ్ళు కూడా చేయాల్సినటువంటి త్యాగాలు చేశారు. చేయలేదు అనేది మాత్రం అవాస్తవం. కేవలం అందరూ ఈవేళ మనమేంటి పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే వీరు లేకపోతే ఉద్యమం ముందుకు వెళ్ళేది కాదు, వీరు లేకపోతే ఎవరికి సామాజిక వర్గం అని చెప్పి రాష్ట్రంలో గుర్తింపు వచ్చేది కాదు, వీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు, అది సాధ్యమయ్యేది కాదు అనేది అవాస్తవం. ఓకే, మనం చాలాసార్లు స్పష్టం చేశాం. ఈవేళ వారు పరంపదించారు, మహాభినిష్క్రమణం చెందారు. మనం కూడా ఏఏజీ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించి వచ్చాం. మన హాస్పిటల్లో ఉన్నప్పుడు ముఖ్య నేతలందరితో కలిసి మనం కూడా వెళ్ళి సందర్శించి రావడం జరిగింది. వారిని ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారిని మనం గౌరవిస్తూనే ఉంటాం. కాకపోతే ఏమిటంటే ముద్రగడ గారికి ముందు, ముద్రగడ గారితో పాటు, ముద్రగడ గారి తర్వాత కూడా చాలామంది నాయకులు ఉన్నారు. ఈవేళ జీవించి ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు సామాజిక వర్గానికి వీళ్ళు అందించినటువంటి సేవలు, సామాజిక వర్గానికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఎక్కడ ఈ సామాజిక వర్గం ఎటువంటి అణచివేతకు గురైనా ఇవాళకి పలుకుతున్నటువంటి నాయకులు ఉన్నారు అనేది అంతే వాస్తవం. కానీ ఈయనంత సౌండింగ్ మిగతా వాళ్ళకు రాలేదు అన్నది వాస్తవం కాదంటారా? అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. వంగవీటి మోహన్ రంగారావు గారు జీవించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయేటటువంటి వారు, ఇట్లాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం కూడా వింటూ ఉంటాం. నిజంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయేవారా, లేకపోతే రాష్ట్ర మంత్రిగానే మిగిలిపోయేవారా అనేటువంటిది ఇవాళ ఇప్పుడు నేను చర్చకు పెట్టట్లా. ఎందుకంటే వారు వీరమరణం పొందారు కాబట్టి, దీక్షా శిబిరంలో వారు హతుడు కావించబడ్డాడు కాబట్టి ఆయన అమరుడైపోయాడు, అజరామరుడైపోయాడు. మీకు అర్థమవుతుంది కదా, మీకు హీరో వర్షిప్ ఆపాదించేసాం. అట్లాగా హీరో వర్షిప్ తమకు తాము ఆపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆపాదించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఫేస్ కావాలి, ఒక ఫేస్ కావాలి. వీళ్ళు ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్గా నించుని ఫైట్ చేసేటటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఫేస్ కావాలి. ఆ ఫేస్ కావాల్సినప్పుడల్లా ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆ ఫేస్గా తీసుకొచ్చారు. ఓకే, మిర్యాల వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన కీలకమైనటువంటి కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ అనేటటువంటి తన హోదాకి రాజీనామా చేసి జిఎస్ రావు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, హస్తకళల సంఘం చైర్మన్గా ఆయన ఆ పదవుల్ని నిర్వహిస్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి సంస్థల్ని కాపునాడు కార్యాలయాలుగా మార్చేసి ఒక మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఒక విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ నించోబెట్టాలంటే కీలకమైన విషయాలు మిర్యాల వెంకట్రావు గారితో చర్చించేటటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కృషి. ఏ ఎలక్షన్ నుంచి ఏ ఎలక్షన్ వరకు ఏ ఎంపీ స్థానాలు కావాలి, ఏ ఎమ్మెల్యే స్థానాలు కావాలని అభిలషించి, ఆశించి, శాసించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా
వాళ్ళు వేరే. ఓకే. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ముద్రగడ గారిని సంప్రదించారా, సంప్రదించలేదా? కాపు సామాజిక వర్గం అప్పుడు ఏకతాటిపైకి వచ్చిందా, రాలేదా అంటే ఖచ్చితంగా ఆ రోజు సొంత సామాజిక వర్గం ఆ రోజు చిరంజీవి గారికి భుజం కాసింది, కొమ్ము కాసింది, చిరంజీవి గారు వెంట నడిచింది, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా. ఎందుకంటే కొంతమంది మధ్యలో కోవర్ట్, మనం చాలాసార్లు ప్రజారాజ్యం పార్టీ కోవర్ట్ ఆపరేషన్ల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ కోవర్ట్స్ ఏం చేశారంటే, చొరబడినటువంటి కోవర్ట్స్ మీకు మిరియాల వెంకట్రావు గారు లాంటి మహామహనీయుడితో, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు లాంటి మహనీయుడితో చర్చించేటటువంటి, సమాలోచనలు చేసేటటువంటి వేదికని కానీ లేకపోతే ఒక సమావేశాన్ని కానీ ఈ కోవర్ట్స్ నిర్వహించలేదనేది అంతే వాస్తవం. ఆ కోవర్ట్స్ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. చెప్పే రోజు కూడా ఒకరోజు వస్తుంది, ఆధారాలతో సహా చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు చెప్తాను తప్పనిసరిగా. నేను వీళ్ళ సమావేశం నిర్వహించకపోవడం వల్ల ఏంటంటే, సమాయత్తం చేయాల్సినటువంటి మిర్యాల వెంకట్రావు గారు కొన్ని నియోజకవర్గాల్ని సూచిస్తారు, కొంతమంది అభ్యర్థులు సూచిస్తారు, పద్మనాభం గారు కొన్ని చెప్తారు, నేను పోటీ చేయాలా లేకపోతే మా అబ్బాయి పోటీ చేయాలా. లేదు, జరగలేదు, వాస్తవం జరగలేదు. చిరంజీవి గారు వెళ్ళి పద్మనాభం లేదు. తర్వాత ఈ 2016 మధ్యలో కోవర్ట్ ఆపరేషన్ అని చెప్తున్నాను కదా, కోవర్ట్స్ ఉన్నారు, అవసరం లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారంటే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వచ్చారు? పిళ్ళ వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆఖరణ నెల రోజులు ఎన్నికలు ఉండగా ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఒకరోజు ఏదో సమావేశం అయ్యారు. అప్పటికి జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? జరగాల్సినటువంటి హాని ఏదైతే అప్పటికి జరిగిపోయిన తర్వాత ఎవరు వస్తే ఏంటి? అప్పుడు ఎంహెచ్ రావు గారిని, గంగయ్య నాయుడు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఎంహెచ్ రావు గారు మీరు శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కదా, లేకపోతే గంగయ్య నాయుడు గారు మీరు సుప్రసిద్ధ న్యాయవాది కదా, మీరు వచ్చి ఈ సామాజిక వర్గానికి, మన సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ ఏ స్థానాలు కేటాయిస్తారో, ఎలా ఇస్తే బాగుంటుందో మీరు ఒక నివేదికలు తయారు చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఆ బాధ్యతని కార్యాలయంలో ఆ రోజు మోపారు. 11th hour సిచ్యుయేషన్స్ ఇవన్నీ. వీళ్ళు సరే వాళ్ళు చెప్పారు, ఓకే, కాపు ఉద్యమానికి సంబంధించి ఆయన ఒక వన్ ఆఫ్ ద పిల్లరు, కొంత అవునన్నా కాదన్నా ఫేస్ వాల్యూ ఉంది అనేసి చిరంజీవి గారికి ఎందుకు అనిపించలేదు? ఆయన పార్టీ కాబట్టి ఆయన ఎందుకు స్టెప్ తీసుకోవాలంటే మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇది కులభోజనమో వనభోజనమో సామాజిక సమావేశమో కాదు. ఒక రాజకీయ పార్టీ అంటే కులం కూడా ఒక పాత్ర పోషిస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక కులం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమతుల్యతలు అసమతుల్యతలను అర్థం చేసుకుని అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలి, మనవాడికి ఇవ్వాలా, వేరే వాడికి ఇవ్వాలా, వీళ్ళిద్దరికీ కాకుండా మధ్య మార్గంగా మరొకరికి అవకాశం ఇవ్వాలనేటటువంటి నిర్ణయం పార్టీ అధినాయకత్వం తీసుకుంటుంది. ఓకే, అది మీ నరనరాన, మీ రక్తంలోని ప్రతి బిందువులు అది ఉండాలి. ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. సరికొత్త రాజకీయ పార్టీ ఎన్నికలు 9 నెలలు కూడా ఎన్నికలకు సమయం లేనటువంటి సమయంలో ఏం అధ్యయనం చేస్తాము? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏం అధ్యయనం చేస్తాం ఆంధ్రప్రదేశ్ని? సరే, 2014లో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చినప్పుడు అయినా ఎందుకు ఈ అంశానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారిని అప్పుడు పరిగణలోనికి తీసుకోలేదు? మరి ఇటుది మనం బ్యాక్ ఎండ్లో ఉంటున్నాం కదా, మన సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ మనకు కొంచెం పెద్దపీట వేయాలనేసి పవన్ కళ్యాణ్ గారు ఆ టైంకి ఎందుకు చొరవ తీసుకోలేదు? ఆయన కూడా ఎందుకు ముద్రగడ గారు గుర్తురాలేదు? 2014 ఎన్నికలకు ముందు అంటే 2014 నవంబర్ 9 మిర్యాల వెంకట్రావు గారు అస్తమించారు. ఎన్నికలు మేలో జరిగినాయి, ఫలితాలు అవన్నీ రావటం మేలో అయినాయి కదా. 14 ఎన్నికలకు ముందు కూడా మిర్యాల వెంకట్రావు గారిని కానీ, ముద్రగడ పద్మనాభం గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరొకరు కానీ, ఇంకొకరు కానీ ఎవరు ఏ విధంగానూ సంప్రదించలేదు. సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యులు ఎవరితో కూడా వీళ్ళు సమావేశాలు నిర్వహించలేదు. ఇక్కడ ఎవరి వ్యక్తిగత అజెండా వారిది, ఎవరి పోరాటం వారిది, ఎవరి అస్తిత్వం వారిది, ఎవరి నాయకత్వ పటిమ వారిది. ఓకే, మీరు నాయకురాలు, నాకంటే ముందు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రయాణం ప్రారంభించారని అనుకుందాం. ఆ తర్వాత ఈ మార్గంలోకి వచ్చి నేను నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని పక్కకు నెట్టో మిమ్మల్ని దాటుకునో వెళ్ళాలనుకుంటానే తప్ప మీ దగ్గరకు వచ్చి నేను మీకు సరెండర్ కాను. దీస్ ఆర్ ఆల్ ఈగో క్లాషెస్. నేను ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నా. అంటే మన సామాజిక వర్గానికి సంబంధించి కలిసికట్టుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. బట్ ఇండివిజువల్ విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు. ఆ విన్ విన్ సిచ్యుయేషన్ అనేది రియల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ విన్ విన్ సిచ్యుయేషన్ అనేది అర్థం అవుతుంది. ఎక్కడ సరెండర్ అవ్వాలి,
ఎక్కడ నేను నా పై చేయిగా నేను నెగ్గించుకోవాలి, ఎక్కడ నేను పాదాభివందనం చేయాలి, ఎక్కడ కరచాలనం చేయాలి, ఎక్కడ నేను శిరస్సు వంచి అభివాదం చేయాలన్నది నిజమైన నాయకుడి లక్షణం. అది ముద్రగడ గారిలో మిస్ అయిందనా మీ ఉద్దేశం? నేను చెప్పాను ఇందాక, చారిత్రక తప్పిదాలు ముద్రగడ పద్మనాభం గారు ఏ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా 94 ఎన్నికల తర్వాత ఒక దశలో ఒక దిశలో ఆయన అభిప్రాయాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆ విధంగా సాగలేదు అనే దానికన్నా సామాజిక వర్గం అంత తోడ్పాటునివ్వలేదు అన్న విమర్శ ఎక్కువ ఉంది. సంధ్య గారు, ఇప్పుడు సామాజిక వర్గం తోడ్పాటు ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది? మీలో తిరగబడే మనస్తత్వం ఉండాలి, మీలో పోరాట పటిమ ఉండాలి, మడమ తిప్పనటువంటి నైజం మీలో ఉండాలి. ఉండనప్పుడు మీరు సొంత సామాజిక వర్గం మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికీ మీ అందరు గర్వంగా చెప్పుకునేది ఏంటి? ఆయన ఎంత ఉన్నా ఒకరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఆయన ఆరతి కర్పూరంలా ఇచ్చేసుకున్నారు. ఎందుకు స్ట్రాంగ్ గా నిలబడలేకపోయారు? మొన్నటికి మొన్న ఎవరు కిల్లంపూడి వెళ్ళినా ఇవాళకి వాళ్ళ 100 ఎకరాలు కేవలం ఇవాళ ఏమంటారు 10ల సంఖ్యలో కూడా లేవు. ఇవాళ ఆ పరిస్థితుల్లోకి ఇవాళ రావడానికి కారణం అతిథి మర్యాదలు, అతిథి సత్కారాలు, భోజనము, వసతి వగైరాలే అన్నమాట. అందులో సందేహమే లేదు. మీరందరూ చెప్పుకుంటున్నప్పుడు అలాంటి వ్యక్తికి కొంత దిశానిర్దేశం సరిగ్గా లేదు, చెప్పే వాళ్ళు ఆయనకు సరిగ్గా చెప్పట్లేదు. సరే, ఆయన ఈగోకి వెళ్ళిపోయాడు. మన జాతి ప్రయోజనాలకు సంబంధించి మనం ఒక మెట్టు తగ్గైనా సరే ఆయనతో ఉందాము, ముందుకు తీసుకెళ్దాము అనేసరి మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకు ఆయనతో మమేకం కాలేదు? ఆయన మోనార్క్ అండి, ఆయన వినరు భలేవాళ్ళు. నేను మోనార్కుని నన్నెవరు మోసం చేయలేదు. నాకెవరు చెప్పినా నేను వినను, నాకు అన్నీ తెలుసు, అన్నీ నాకు తెలుసు అనేటటువంటి మనస్తత్వం, వినేటట్టుగా పసిపిల్లాడి మనస్తత్వం, టీనేజర్ మనస్తత్వమా ఒక పట్టా అర్థం కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతమంది మిర్యాల వెంకట్రావు గారు కావచ్చు, రామజోగయ్య గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంతమంది ఉన్నప్పుడు అరే ఆ వ్యక్తిలో నిజాయితీ ఉంది, కొంత మన దారిలోకి తెచ్చుకుంటే దీనికి సంబంధించి అంతో ఇంతో ముందుకెళ్ళొచ్చు అని ఒక్కరు కూడా ఎంతసేపు ఆయన తప్పుపట్టే వాళ్ళు తప్పితే ఆయనను మన రూట్లోకి తెచ్చుకుందాం, ఆయనకు చెప్పేవాళ్ళు లేరు, ఆయనను కొంచెం మన రూట్లోకి తెచ్చుకునేంత వరకు మనం తగ్గి ఆయనతో నడుద్దాం అనేసి ఎంతమంది ఆలోచన చేశారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి, ఎక్కడైతే ఇప్పటి వరకు నేనైతే వినలేదు. ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి, సాగాయి. మీరు ఏ స్థాయిలో జరిగాయి, ఎంతవరకు వచ్చారు అంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించారు. అవునా? ఆకుల రామకృష్ణ గారు, నల్లా విష్ణుమూర్తి గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు అందరూ జైల్లో ఉన్నారు. వాళ్ళందరినీ జైల్లో నిర్బంధించారు. ఇక్కడ పార్క్ హైత్ హోటల్లో అతిపెద్ద సమావేశం, కీలకమైనటువంటి సమావేశం, సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎంఎం పల్లంరాజు గారు లాంటి సుదీర్ఘకాలం కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాడు, దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సామాజిక సమావేశాలకు చిరంజీవి గారు వచ్చినటువంటి సందర్భాల్ని మనం ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, సింగిల్ డిజిట్ దాటదు. అట్లాంటిది చిరంజీవి గారు వచ్చి ఆ రోజు ప్రెస్ని అడ్రస్ చేసి, చిరంజీవి గారు ఆ రోజుని ప్రెస్ని అడ్రస్ చేసి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా ముద్రగడ పద్మనాభం గారిని మేము కాపాడుకోవాలనుకుంటున్నామని, ఆ తర్వాత హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పద్మనాభం గారిని ఎలాగైనా సరే ఆయన్ని కలవాలి, చూడాలి అని చిరంజీవి గారు వీళ్ళందరూ వెడితే ఆ రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్లో చిరంజీవి గారిని మధురపూడి ఎయిర్పోర్ట్లో చిరంజీవి గారిని వీళ్ళందరినీ అసలు నగరంలో కూడా వెళ్ళనివ్వకుండా వెనక్కి తిరిగి నిర్బంధించినటువంటి సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెలుపలికి వచ్చిన తర్వాత జైలు నుంచి వీళ్ళు ఆకుల రామకృష్ణ గారు, యేసుదాస్ గారు, మన నల్లా విష్ణుమూర్తి గారు వెలుపలికి వచ్చాక ముద్రగడ పద్మనాభం గారు వారు ఆసుపత్రి నుంచి వారు తిరిగి వచ్చిన తర్వాత మన దాసనారాయణరావు గారి ఇంట్లో లంచ్, సుప్రసిద్ధ న్యాయవాది గంగయ్య నాయుడు గారి ఇంట్లో సాయంత్రం టీ, స్నాక్స్ ఇవన్నీ అరేంజ్ చేసి వాళ్ళని చిరంజీవి గారు దాసనారాయణరావు, అప్పటికి చిరంజీవి గారికి దాసనారాయణరావు గారికి మధ్యలో మాటలు లేవండి. 2008 చిరంజీవి గారు రాజకీయ పార్టీ ప్రకటించిన నాటి నుంచి 2016 వరకు చిరంజీవి గారికి దాసనారాయణరావు గారికి మధ్య మాటలు. చిరంజీవి గారు దాసనారాయణరావు గారు ఇంటికి వచ్చి ఆ రోజు లంచ్ దాసనారాయణ హోస్ట్ చేస్తుంటే చిరంజీవి గారు అక్కడ ఉండి అందరితో వాళ్ళందరినీ పరామర్శించి చిరంజీవి గారు గంగయ్య నాయుడు గారింట్లో టీ, స్నాక్స్ అరేంజ్ చేసి అక్కడ చాలా గంటలు సమావేశమై గంగయ్య నాయుడు గారు అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి సేవలు నేను అందిస్తాను వారు మాటిచ్చి 2022లో కేసు కొట్టేశారు. ఈ తుని ఘటనకు సంబంధించిన కేసు 2022లో కొట్టేశారు.
సరే దాన్ని కాసేపు పక్కన పెడితే ఏంటంటే ఇందాక నేను చెప్పి వ్యూహం లేని ఉద్యమం ఎప్పుడు ఫలితం ఇవ్వదు, వ్యూహాత్మకంగానే మీరు ఉద్యమాన్ని నిర్వహించాలి. ఇవాళ పరమపదించినందుకు చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. ఎందుకంటే హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద మెయిన్ సొసైటీ అండ్ ఆల్సో ఫేస్ ఆఫ్ దిస్ మూమెంట్. కాబట్టి మనం ఈ సందర్భంగా ఏంటంటే ఇందులో భుజం కాసినటువంటి నాయకుల్ని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. కాకపోతే మీరు అన్నదంతా నేను యాక్సెప్ట్ చేస్తా, భుజం కాశారు, కానీ అరే ఎంతో కొంత ప్రభావం చేయగలుగుతారు. ఇప్పుడు మిర్యాల వెంకట్రావు గారైనా ఆ టైంకి ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఒక గాడిలోకి తెచ్చి ఉండుంటే పరిస్థితి ఇంకొకలాగా ఉండేది కదా అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ముద్రగడ పద్మనాభం గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎటు చూసినా ఏ పార్టీలకు ఆ పార్టీలు సపరేట్గా ఉన్నాయి. పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా సామాజిక వర్గాన్ని ఈవేళ కుక్కలు చింపిన విస్తరి చేసేసారండి చాలా మంది. ఇంకా నెక్స్ట్ వన్ ఆఫ్ ద సామాజిక వర్గానికి సంబంధించి ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఈయన అనేసని ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఎవరు లేరు. మండుకాల్ లాంటి వాళ్ళు, బావిలో కప్పల్ లాంటి వాళ్ళు ఈవేళ కుక్కలు చింపిన విస్తరణ చేశారు ఈ సామాజిక వర్గాన్ని. చరిత్ర మీద అవగాహన ఉండదు, చరిత్రను అధ్యయనం చేయరు. గతంలో ఎప్పుడు ఎక్కడ మనం అవకాశాలు కోల్పోయామో తెలియదు. ఏ స్థానాలు, ఏ నియోజకవర్గాలు దశాబ్దాల తరబడి శాసించి దశాబ్దాల తరబడి ఆధిపత్యం వహించినటువంటి నియోజకవర్గాలు ఇవాళ చేయి దాటిపోయినటువంటి విషయం కూడా ఎవరికి పట్టనటువంటి దుస్థితిలో ఇవాళ ఈ సామాజిక వర్గం ఉంది. దీని గురించి అధ్యయనం జరగాలి, చర్చ జరగాలి. ఓకే, ఇప్పుడు 2024కు సంబంధించి సేమ్ అదే అలక, అటువైపు మొండి పట్టుదల, జనసేన వైపు మొండి పట్టుదల, ఇటువైపు అలక. ఆయన వస్తాడని ఈయన వస్తాడని ఆయన. ఎవరు మెట్టు దిక్కపోవడం వల్ల ఏ నష్టం జరుగుతుందని తెలుసుకోకపోవడం అనేది స్టిల్ ఇప్పటికీ అది జరుగుతుండడం గురించి ఏమంటారు? జోగయ్య గారు కొంతవరకు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించారండి. ఆయన కాపు సంక్షేమ సేన పేరుతో ఆ సమయానికి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు స్తబ్దుగా ఉండటం, లేదు ముద్రగడ పద్మనాభం గారు వస్తారంట అని, పవన్ కళ్యాణ్ గారు వెళతారంట అని, కలుస్తారంట అనేటటువంటి ఈ చర్చోపచర్చలు జరుగుతున్నటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ సమయంలో హర్రామ్ జోగయ్య గారు కొన్ని స్థానాలు, ఆయా స్థానాలలో ఏవి జనసేన చేజిక్కించుకోవాలి పొత్తు ధర్మంలో భాగంగా, అక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనేటటువంటి సూచన జోగయ్య గారు చేశారు. దానిని ఖచ్చితంగా మనం స్వాగతించి తీరాలి. అటువంటి పని కూడా పద్మనాభం గారు చేయకపోగా ఏంటంటే పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో మాట్లాడతారని ఆయన గంపెడాసలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మెట్టు దిగి రాలేదు. ఇందాక నేను చెప్పాను ఎందుకు మెట్టు దిగి రాలేదు అంటే, పద్మనాభం గారు జనసేన కండువా కప్పుకున్న రోజు నుంచి రిజర్వేషన్ల అంశం తెర మీదకి వస్తుంది. రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చేటప్పటికి ఇది పిల్లిమెండలో ఎవరు గంట కడతారనేటటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతుంది వ్యవహారం. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేత ప్రతివేదిక మీద రిజర్వేషన్ల అంశం, దీనిని ఖచ్చితంగా సామాజిక వర్గం ఈ సంఘీయుల్ని వెనుకబడిన తరగతులతో చేరుస్తామని చెప్పండి అనేటటువంటిది, అంటే అది కూటమి మీద ఒత్తిడి అనమాట. ఆ ఒత్తిడిని తీసుకోలేక ఏంటంటే ఇప్పుడు పద్మనాభం గారితో ఎందుకు, సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారిని సొంతం చేసుకుంది కాబట్టి సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర పోషించమని శాసనసభలోకి నన్ను పంపిస్తే, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కాలేరు అనుకున్నారు కదా, కావాలనుకుంటే నన్ను ఒకసారి శాసనసభలోకి పంపండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తానని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి మనకు ముద్రగడ పద్మనాభం గారితో పని ఏంటని కూటమి పెద్దలు అనుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సరిపోతారని అనుకున్నారు. అయిపోయింది, ఎవరికి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఎటు ముందుకెళ్ళలేకుండా ఇప్పుడు ఎవరు సామాజిక వర్గానికి సంబంధించి ఫేస్ ఆఫ్ ద పర్సన్ అని అంటే వీళ్ళు నిలబడతారు అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఏం జరుగుతుంది అనేది ఒక శకం అయితే, అంటే రంగా గారు, మిర్యాల వెంకట్రావు గారు, ఇప్పుడు హర్రామ జోగయ్య గారు చివరి దశకంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన మాట చెప్పినా వినే పరిస్థితిలో ఎవరు లేరు. కాస్తో కూస్తో కొంత ఆయన మాట్లాడిన వేదిక మీద కనిపించిన కొంత కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున చర్చ అనేది దీంట్లో. ఇప్పుడు సంజయ్ గారు ఇందాక నేను పదే వ్యూహం లేని ఉద్యమం ఫలితాన్ని ఇవ్వదనే మాట నేను ఎందుకు వాడానంటే మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. మనం ఇంతసేపు మిర్యాల వెంకట్రావు గారి గురించి మాట్లాడుకుని, ఎంతసేపు ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకుని, ఎంతసేపు వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి మాట్లాడుకుని, పి శివశంకర్ గారి గురించి కూడా, అలాగే గొర్లే శ్రీరాములు నాయుడు అనేటటువంటి ఒక మహామహనీయుడి గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపులు వెనుకబడిన తరగతులలో చేరితేనే వీళ్ళకి ఈ జాతికి విముక్తి అని ఆలోచించిన వాడు ఉత్తరాంధ్రలో గొర్లె శ్రీరాములు నాయుడు గారు. కాబట్టి 65 తర్వాత
మీకు అక్కడున్న ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి కాపులు వెనుకబడిన తరగతుల జాబితాలలో మీరు చేరాల్సిందని చెప్పి గొర్లె శ్రీరాములు నాయుడు గారు చేర్చడం వల్ల ఇవాళ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అద్భుతమైన ప్రతిభ ఉత్తరాంధ్ర కాపులు సాగిస్తుందంటే క్రెడిట్ గోస్ టు గొర్లె శ్రీరాములు నాయుడు గారు. పి శివశంకర్ గారు ఎందుకంటే బీసీ గ్రూప్ ABCD ఈ వర్గీకరణ చేసినటువంటి మహానుభావుడు పుంజాల శివశంకర్ గారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి వ్యూహాత్మకంగా చేసేటటువంటి ఉద్యమాలను వీటిని అంటారు. మిర్యాల వెంకట్రావు గారు చేసినటువంటి ఉద్యమం. ఎంత చేసినా మీలో మీకు ఏకతాటిపైకి వచ్చే మనసులో లేనప్పుడు, ఈగోలు తగ్గించుకోలేము అన్నప్పుడు ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అయినట్టే అవుతుంది. అంతే, ఎవరు ఫేస్ ఆఫ్ ద పర్సన్ అవుతారు. ఇప్పుడు ఇంకెవరు ఫేస్ ఆఫ్ ద పర్సన్స్ ఉండరండి రాబోయే రోజుల్లో. ఎవరు కూడా ఆ రోజులు అలాంటి అదే ఇక్కడ ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి పోరాటం వాళ్ళది, ఎవరి అస్తిత్వం వాళ్ళది, ఎవరి యుద్ధం వాళ్ళది, ఎవడి యుద్ధం వాడు చేయాల్సిందే. ఇక్కడ పోనీలండి, ఎవడి గమ్యం వాడు చేరుకోవాల్సిందే. ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఆయన వ్యక్తిగత పోరాటమా, సామాజిక వర్గానికి సంబంధించిన పోరాటమా, అలసిపోయి ఉన్నారు, ఇక చాలే అనేసి అని భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయారా అనేసి అని అనుకోవాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా జీవించాల్సిన సమయం ఇంకా ఉన్నా ఆయన పరమపదించడము అనేది కొంత మానసిక క్షోభ ఆయన గురయ్యారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.